హాయ్ హలో. ఈరోజైతే నేను మా తోటలో పనిచేస్తూ కొన్ని విషయాలను షేర్ చేస్తున్నాను. మరి ఆ విషయాలు ఏంటో తెలుసుకోండి. హాయ్ హలో, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఒక మహిళ తలుచుకుంటే వండర్స్ని సృష్టిస్తుంది అని నా అభిప్రాయం. మరి ఆ స్త్రీ సమాజంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటుందో తెలుసుకుందామా? ఒక స్త్రీ బయటికి వచ్చి పని చేస్తుందంటే వాళ్ళు బయట సమాజంలో ఎలా చూస్తారంటే ఫస్ట్ అయితే నెగిటివ్గానే చూస్తారు. కానీ ఆ సమాజంకి ఏం తెలుసు, ఆ మహిళ పని చేయడం వల్లనే వాళ్ళ ఫ్యామిలీ నడుస్తుండొచ్చు, వాళ్ళ పిల్లలకు సపోర్ట్గా ఉంటుండొచ్చు అని ఏ ఒక్కరూ ఆలోచించరు. కొంచెం మనము ఏదైనా టాలెంట్గా కనిపించినా, ఏదైనా కొంచెం యాక్టివ్గా కనిపించినా తొక్కేయాలని చూస్తుంటారు. ఇలాంటి వాళ్ళను సమాజం ఏం చేస్తుందంటే కెరీర్ పరంగానో క్యారెక్టర్ పరంగానో మనను దెబ్బతీయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. ఈ సిచ్యువేషన్లో ప్రతి ఒక్క ఆడపిల్ల ఏమనుకుంటుందంటే ఈ బాధలన్నీ నాకే ఉన్నాయి, ఈ కష్టాలన్నీ నాకే ఉన్నాయని అనుకుంటూ ఉంటుంది. కానీ ఎవరికైనా వారి వారి స్థాయిల్లో బాధలు ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో మనం ఎలాంటి ఆత్మన్యూనతకు గురి కాకుండా మనము స్ట్రాంగ్గా ఉండాలి. మనకు ఇలాంటి ఏవైనా బాధలు ఉన్నాయనుకోండి, మనము ఫ్యామిలీలో చెప్పినా, ఫ్రెండ్స్కి చెప్పినా పట్టించుకోరు. ఇంకా కొందరు ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే మన వీక్నెస్ని వాళ్ళు ఒక బలంగా తీసుకొని ఆ వీక్నెస్పై మనను దెబ్బతీస్తూ ఉంటారు. అయితే మరి అలాంటప్పుడు మన బాధలు ఎవరికి చెప్పుకోవాలి? మన బాధలు ఎవ్వరూ పట్టించుకోరు. మన కోసము మనము స్ట్రాంగ్గా నిలబడాలి. మనం తీసుకున్న ఈ నిర్ణయమే మనని దృఢంగా చేసి మనని ఒక స్థాయిలో నిలబెడుతూ ఉంటుంది. మరి మనము మన బాధల్ని మర్చిపోవాలంటే ఈ విధంగా మనకు నచ్చిన పని ఏదో ఒకటి, గార్డెనింగ్ కానీ, మీకు ఇష్టం ఉంటే డ్యాన్స్ కానీ, లేదంటే మ్యూజిక్ నేర్చుకోవడము, డ్రాయింగ్ వేయడము, ఇలా ఏదో ఒక పనిలో ఉంటూ ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు లేకుండా మన జీవితాన్ని మనము కంటిన్యూ చేయాలి. స్టే ట్యూన్, నెక్స్ట్ పార్ట్.